సీతాకోక చిలుకలు తమ పాదాలతో రుచి చూడగలవు, ఎందుకంటే వాటి కాళ్లపై చక్కెరలు మరియు ఇతర రసాయనాలను గుర్తించే కీమోరెసెప్టార్లు ఉంటాయి. ఇవి గుడ్లు పెట్టడానికి తగిన ఆహార వనరులను మరియు ఆతిథ్య మొక్కలను గుర్తించగలవు. ఒక మొక్కపై వాలినప్పుడు సీతాకోక చిలుక దానిని తన పాదాలతో రుచి చూస్తుంది. అది తినడానికి తగినదా లేదా దాని గొంగళి పురుగులు పెరగడానికి తగినదా అని నిర్ణయిస్తుంది. ఇవి రుచి మొగ్గల మాదిరిగానే ఇంద్రియ అవయవాలు ఇవి సీతాకోక పాదాల అడుగున ఉంటాయి. ఒక సీతాకోక చిలుక ఒక ఉపరితలంపై వాలినప్పుడు కీమోరెసెప్టార్లు మొక్క యొక్క రసాయన కూర్పును గుర్తిస్తాయి. సీతాకోక చిలుకలు తేనెను కనుగొనడానికి తమ పాదాలతో పువ్వులను రుచి చూస్తాయి మరియు వాటి ప్రొబెసిస్ వాటి గడ్డి లాంటి మౌత్ పార్ట్తో త్రాగడానికి పండ్ల రసాన్ని చూస్తాయి. ఆడ సీతాకోక చిలుకలు తమ గొంగళి పురుగులకు సరైన హోస్ట్ మొక్కను కనుగొనడానికి తమ పాదాలతో మొక్కలను రుచి చూస్తాయి. తద్వారా పిల్లలు పొదిగినప్పుడు వాటికి తగిన ఆహార వనరులు ఉండేలా చూసుకుంటాయి. ఉదాహరణకు మోనార్క్ సీతాకోక చిలుకలు మిల్క్వీడ్పై మాత్రమే గుడ్లు పెట్టగలవు. అవి తమ పాదాలతో వాటిని